హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? అండ్ మన సబ్స్క్రైబర్ వాణి మేడం, నమస్తే మేడం. మేడం బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వాణి మేడం. ఎందుకంటే చాలా రోజులైంది మేడం, మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మంత్స్ అయిపోయినట్టుంది, 2 months అయిపోయినట్టుంది మీతో నేను వాయిస్ మెసేజ్లో కానీ ఒక ఇంటరాక్షన్లో కానీ ఉంది. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ అచీవింగ్ the topper place and the highest place in 2025 YouTube channels. It's not a simple thing, man. It's a great success. 2025 ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో థౌజండ్స్లో ఉన్న అన్ని ఛానల్స్లో మీరు నెంబర్ 1 ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో మీరు ఉన్నారు అంటే రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ మేడం. ఎందుకంటే దాని వెనకతల ఎంత కష్టము, ఎంత స్ట్రగుల్స్, ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారో, ఎంతమంది మిమ్మల్ని వెనక లాగుతున్నా లేదు నేను ఏదో మంచి చేయాలి అని ఒక నిస్వార్థమైన ఆలోచనతో ముందుకొచ్చి ఎంత హెల్త్ ఇష్యూ ఫేస్ చేశారు మేడం, ఎంత స్ట్రగుల్ అయిపోయారు. అయినా కూడా ఏ మా నుండి ఎవరి నుండి ఏమీ ఆశించకుండా ఏదో చేయాలి, ఏదో మంచి చేయాలి, ఆ మంచి చేయడానికి మీరు ఒక్క స్టెప్ ముందుకు వేయాలి అనే ఉద్దేశంతో అంత స్ట్రగుల్ అవుతూ కూడా లేచి కూర్చోనగలిగే స్టేజ్లో లేకపోయినా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, మీ వ్యూవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారని ఎంత స్ట్రాంగ్గా మీరు మా కోసం వీడియోస్ చేసి పెట్టారో మాకు గుర్తుంది మేడం. దాని వెనకాతల ఎంత డెడికేషన్ ఉందో, ఆ డెడికేషన్ అంతా కూడా ఈరోజు ఈ రూపంలో నెంబర్ 1 ప్లేస్లో మీరు ఉన్నారు అనే విషయాన్ని తెలియచేయడానికి అది ఒక చిన్న ఐడెంటిఫికేషన్ అని అనుకుంటున్నాను వాణి మేడం. వాణి మేడం, రియల్లీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ. మీరు ఈ 2026 అప్కమింగ్ 2026 ఇయర్లో మీరు మరిన్ని సక్సెస్ని, మరింత సంతోషాలని మీ లైఫ్లోకి తీసుకురావాలని, భగవంతుడు మీకు మరింత ఇంట్యూషన్ లెవెల్స్ని, ఆరోగ్యాలని, మరింత బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వాలని, ఐడెంటిఫికేషన్ కాదు మేడం, మీరు ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవ్వుతూ అంటున్నాను అనుకోవద్దు మేడం, అది నా హార్ట్ విష్ మేడం. మిమ్మల్ని అలాంటి ఒక గొప్ప ప్లేస్లో, ఏదో అంటారు చూడండి ఎక్కడో ఏదో సినిమాలో, అక్కడ చూడాలి, అక్కడ ఉండాలి మీరని, అలా మౌంట్ ఎవరెస్ట్ లాంటి ప్లేస్లో మిమ్మల్ని ఎవ్వరూ ఢీకొట్టలేనంత చక్కటి ప్లేస్లో మీరు శిఖరం మీద కాలు వేసుకుని కూర్చున్నట్టు ఒక ఎంప్రెస్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఈ 2026 మీకు అంత సక్సెస్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మేడం. విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్ మ్యామ్. మణి మేడం, మణి మేడం, ఎందుకని అది నేను సెల్ఫిష్ నేచర్తోనో లేదంటే మీరంటే ఉన్న అభిమానంతోనో కోరుతున్న కోరిక మాత్రమే కాదు మేడం. మా అందరి కోసం కష్టపడిన మీకు ఐడెంటిఫికేషన్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కష్టం ఈరోజు ఎంత సక్సెస్ఫుల్ రేట్లో ఉందో ఒక్క చిన్న మాటలో చెప్పినా మేడం, మీ నోటీస్లో ఉండదు అని నేను అనుకోవట్లేదు, బట్ నేను నోటీస్ చేసింది మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే మనసు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది మేడం, అలా అన్నమాట. మనం పడిన కష్టానికి ఒక చిన్న ఐడెంటిఫికేషన్ అంతే. మణి మేడం, స్టార్టింగ్లో మీరు ఫీడ్బ్యాక్స్ వినిపిస్తున్నప్పుడు మీరు చెప్పిన టారో రీడింగ్ ఎంతవరకు కరెక్ట్ అయింది, ఎంతమంది లైఫ్లో అది అప్లికబుల్ అవుతుంది అనే విషయాన్ని మీరు మాకు ఫీడ్బ్యాక్స్ రూపంలో వినిపించేవారు కదా. ఆ ఫీడ్బ్యాక్స్లో మీరు వినిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళ గొంతుల నుంచి బాధ, ఏడుపు, ఏడుస్తూ వాళ్ళు పడిన బాధనంతటినీ ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక్కొక్కళ్ళు చెప్పి, అఫ్ కోర్స్ దే ఆర్ సేయింగ్ థ్యాంక్స్ టు యూ, బట్ వాళ్ళ పడిన బాధ అంతా వాళ్ళ గొంతులో, గుండెలోంచి వస్తుంటే అవి వింటూ నేను కూడా ఎంత కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయో. బట్ ఈ రోజున మీకు రీసెంట్గా వస్తున్న ఫీడ్బ్యాక్స్ ఎట్లా ఉంటున్నాయి అంటే వాణి మేడం, మీరు నోటీస్ చేశారా మేడం? చేసే ఉంటారు. మేమంతా మీ తర్వాతే మేడం, మీ వెనక అంతే మేడం. ఒక్కొక్కళ్ళు ఫీడ్బ్యాక్స్, మేడం మా పర్సన్ ఎట్లా వచ్చారు, వాళ్ళు ఇలా ఫేస్ చేస్తున్నారు, మేము ఫేస్ చేస్తాం, అప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎవ్వరు ఏడవట్లా, ఎంత స్ట్రాంగ్గా ఓకే లైఫ్లో ఇవన్నీ అందరం ఫేస్ చేసేవే కదా, ఏమైంది ఈ రోజు బాధపడుతున్నాము, రేపు అన్న రోజు కంపల్సరీ హ్యాపీ. వాణి మేడం పక్కన ఉన్నారు కదా, వాణి మేడం మా లైఫ్లో ఉండగా ఏంటి బాధ మాకు, మా లైఫ్లో కంపల్సరీ పాజిటివిటీ అనేది వచ్చి తీరుతుంది, మేడం ఉన్నారు కదా. సో నో వరీ, డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. ఆఖరికి మిన్నే వచ్చి మీద పడినా మేము స్ట్రాంగ్గా నిలబడతాము అనేంత స్ట్రాంగ్గా వాళ్ళ మైండ్ని మీరు మార్చేసారు మేడం. ఒక్కొక్కళ్ళు ఎంత స్ట్రాంగ్గా నవ్వుతూ మేము ఈ బాధపడుతున్నాము, ఇది ఫేస్ చేస్తున్నామని కూడా నవ్వుతూ ఆనందంగా స్ట్రాంగ్ మైండెడ్తో, స్ట్రాంగ్ వాయిస్తో చెప్తుంటే వాళ్ళంతా గూస్ బంప్స్ వస్తుంది మేడం. లేడీస్ని సాధారణంగా లేడీస్ అంటే వీక్ మైండెడ్ పర్సన్స్ అని అంటారు, సెన్సిటివ్ మైండెడ్ పర్సన్స్ అని అంటారు. కానీ వాళ్ళంటి వాళ్ళని మీరు ఎంత స్ట్రాంగ్గా తయారు చేసేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళందరినీ స్టెప్స్గా చేసుకుని ఆ స్టెప్స్ పైన ఎక్కి కూర్చున్న ఒక ఎంప్రెస్ లాగా మీరు మాకు కనిపిస్తున్నారు మేడం. మీరు మా లైఫ్లో ఉంటే కష్టాలు అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. మీకు లేవా? ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారో మేడం.
ఈ ప్లేస్‌కి రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్, వెనక నుంచి ఎన్ని నెగెటివ్ మాటలు వస్తున్నాయి. ఎవరెవరు మిమ్మల్ని ఎంత బ్యాక్ స్టాప్ చేయడానికి, మిమ్మల్ని వెన్నుపోటు పొడవడానికి ఎంత ట్రై చేస్తున్నారు. అది కుదరక వాళ్ళు రకరకాల పాలిటిక్స్ కూడా ప్లే చేసి చేస్తున్నారు. అంటే రీసెంట్‌గా ఉన్న వీడియోస్‌లో నేను విని అంటున్నాను మేడం. అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ముందు ఎంత కష్టపడుతున్నా ఇలాంటి పర్సన్స్ నుంచి పాజిటివిటీ రాకపోయినా పర్లేదు, ఇలాంటి నెగటివిటీ వస్తుందని మనసులో ఎంత బాధ ఉంటది మేడం. అవన్నీ కూడా తట్టుకుని మీరు ఎలా నిలబడి ఈ రోజున ఒక ఎంప్రెస్ లాగా ఒక మంచి ప్లేస్‌లో ఒక గాడెస్‌లా నిలబడ్డారు. అదందరి దృష్టిలో బంగారు తల్లి అని ఎంత చక్కగా పిలిపించుకుంటున్నారో, దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మీ ఫ్యామిలీ నుంచి కూడా ఉండే ఉంటుంది మేడం. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇంటిని కూడా పక్కన పెట్టి అన్నీ అందరి బాధ మీదే అయ్యి, మీరే అందరికన్నా ముందు నిలబడతాను అంటుంటే ఎవరి ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేస్తారు? కానీ ఏ రోజు మీరెవ్వరితోటి ఈ బాధ ఏది షేర్ చేసుకోకుండా, మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళుతూ, కనీసం మీతో ముఖ పరిచయం కూడా లేని మనుషులందరినీ హిప్నటైజ్ చేసినట్టు, హిప్నటైజ్ అనడం కూడా చాలా తక్కువేమో మేడం, నాకు తెలీదు. ఒక్కొక్కళ్ళ మైండ్‌ని ఎంత స్ట్రాంగ్‌గా చేసేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అని మేడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిన్నటి వీడియో విన్నాను మేడం. ఆ నిన్నటి వీడియోనో, మొన్నటి వీడియోనో నాకు గుర్తులేదు. మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారా లేదా అనేది సంథింగ్ హెడింగ్. ఆ వీడియోలో మీరిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఎంత అద్భుతంగా ఉంది అంటే ఐ హావ్ నో వర్డ్స్ ఎక్సెప్ట్ టియర్స్ ఫ్రమ్ మై ఐస్ వాణి మేడం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది నేను నా స్టేటస్‌గా పెట్టుకుని హ్యాట్స్ ఆఫ్ టు యూ వాణి మేడం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వాణి మేడం అని కూడా పెట్టాను. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో అనే భయం కూడా ఇప్పుడు నాకు లేదు మేడం. ఎందుకు అంటే నా వీడియోస్, నేను స్టేటస్ పెడుతున్న వీడియోస్ చూసి మాకివి వీడియోస్ అయితే వస్తున్నాయి, బట్ ఇంగ్లీష్‌లో వస్తున్నాయి. ఏం చేయాలి మేడం అంటూ నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. వాళ్ళకి నేను అది మీరు మాకు చెప్పారు కదా! ఇంగ్లీష్‌లో ఉన్న ఛానెల్స్‌ని ఎట్లా తెలుగులోకి దాన్ని ట్రాన్స్‌లేట్ చేసుకోవాలి. అయన్నీ వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పంపుతూ పెడుతున్నాను. అంటే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నా ద్వారా ఎంతో కొంతమందికి నేను ఆ సబ్స్క్రిప్షన్ ఇవ్వగలుగుతున్నాననే సాటిస్ఫాక్షన్ నాకు ఫస్ట్‌లో అనిపించింది మేడం. పెడుతున్నాను, చూస్తున్నారు. ఎవరు ఫాలో అవుతున్నారో, ఎవరి నుంచి ఏ రెస్పాన్స్ రాలేదని. బట్ ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మేడం. నా చూడండి ఉడతా భక్తి సాయమని. అలా నా వంతు ఒక్క చిన్న మనిషినైనా నేను సబ్స్క్రైబర్, ఒక్క పర్సన్ అన్నా సబ్స్క్రైబర్‌ని పెంచగలిగితే బావుండు అనే సాటిస్ఫాక్షన్ ఈరోజు. మేము ఈ విషయంలో ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాము. వాణి మేడం నుంచి మేము సలహా తీసుకోవాలనుకుంటున్నాము. ఏం చేయాలి? మేడం నుంచి కాంటాక్ట్ నంబర్ ఇది. మేడంకి వాయిస్ మెసేజ్ చేయండి. మేడంని కాల్స్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. ఇట్లా నేను ఆళ్ళందరికీ వాయిస్ మెసేజ్‌లు పెట్టి మరీ వాళ్ళని గైడ్ చేస్తున్నాను వాణి మేడం. రియల్లీ ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ వాణి మేడం. ఆ వీడియో వింటుంటే 2 డేస్ బ్యాక్ మీరు పెట్టిన వీడియో అసలు మనసంతా నీరైపోయింది మేడం. అంత అద్భుతంగా చెప్పారు. ఐ హావ్ నో వర్డ్స్. అద్భుతం మేడం వాణి మేడం. మీరు నిజంగా మీరు మాకొక అద్భుతమే. అంతే. మా లైఫ్‌లో భగవంతుడు ఎప్పుడో మా జీవితాల్లో మేమెక్కడో ఏ పూర్వజన్మలోనో ఎప్పుడో ఏదో అదృష్టం చేసుకునుంటే, ఏదో మంచి చేసుంటే, ఈ రోజన్న రోజు మీలాంటి ఒక పర్సన్‌ని మా లైఫ్‌లోకి పంపించాడు. వాణి మేడం, నేను కూడా చాలా సఫర్ అయ్యాను. మీకు నేను ఒక 1 ½ మంత్, 2 మంత్స్ నుండి నేను కాంటాక్ట్‌లో లేకపోవడానికి కారణం నేను కూడా. మీరు చూడండి డిసెంబర్ మంత్ చెప్పారు. కర్కాటక రాశి. ఎగ్జాక్ట్‌లీ. నేను కర్కాటక రాశి పర్సన్‌ని మేడం. అందులో మీరు ఎలా చెప్పారో ఎగ్జాక్ట్‌గా ఈ 1 మంత్ అంతా సఫర్ అయ్యాను. అంత బాధపడ్డాను. అదంతా నా కోసమే చెప్పేసారేమో. భారతి జాగ్రత్త, ఇలా ఉంటుంది ఈ మంత్ నీకు అని నా కోసమే చెప్పారేమో మేడం. నాకనిపిస్తున్నది. అంత బాగా చెప్పారు మేడం. కర్కాటక రాశి నేను ఎలా ఉంటానో, ఎలా ఆలోచిస్తానో, నేను నాది అన్నది కూడా ఆపుకుని ఎదుటి వాళ్ళకి ఎలా నేను చేస్తానో, అయన్నీ కళ్ళతో చూసినట్టు ఇంక్లూడింగ్ మై నంబర్ 3 అన్న విషయాన్ని కూడా మీరు అందులో అసలు నన్ను నేనెవరో మీకు తెలియకపోయినా నన్నలా చదివి మీరలా నన్ను నిలబెట్టేసి మీరు చెప్పినట్టే ఉంది మేడం ఆ వీడియో. అండ్ హెడ్స్ ఆఫ్ టు యూ అని మేడం. రియల్లీ హెడ్స్ ఆఫ్ టు యూ. లవ్ యూ అని మేడం. చాలా రుణపడిపోయాను. సో, ఇది మచ్చుక్కి మాత్రమే. యాక్చువల్‌గా మన సబ్స్క్రైబర్స్ ఎవరో నాకు స్క్రీన్ షాట్లు పెట్టి నాకు సెండ్ చేసేదాకా కూడా మన ఛానల్ టాప్ మోస్ట్‌లో ఉన్నదని లిటరల్లీ నాకు తెలీదు. మన పని నేను అదే చెప్తా. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారో, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఫలితం గురించి ఆశించొద్దు. అది ఎప్పుడు భగవంతుడు మనకివ్వాలో అది ఇచ్చే తీరుతారు. మీకు చెప్పేది కూడా అదే. లిటరల్లీ నాకసలు తెలీదు. నేను ఇవన్నీ సెర్చ్ చేయడాలు, ఇవన్నీ కాంపిటీషన్ నేనెప్పుడూ పెట్టుకోను. ఎవరు ఇది ముందున్నారా? ఎవరనుకున్నారు? ఎందుకు అవంతా? మనం నిస్వార్థంగా ఒక దగ్గరికొచ్చి వర్క్ చేయడానికొచ్చాము. మన టార్గెట్ ఏంటి? నా టార్గెట్ ఏంటి? మిమ్మల్ని హీల్ చేయాలి. సాడ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళని పాజిటివ్‌గా మార్చాలి. ఆడపిల్ల ఇలా కాదు, ఇలా ఉండాలి. ఒక ఆడపిల్లకి మ్యారేజ్ చేసుకోకముందు కొన్ని ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతూ ఉంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఇన్ని బర్డన్స్. ఆడపిల్లకి ఏ రోజు ప్రశాంతత ఉండదా? సో, నేను నా లైఫ్‌లో, నా సరౌండింగ్స్‌లో చూసిన సర్కమ్‌స్టాన్సెస్, నా ఫ్రెండ్స్ విషయంలో కానీ, లేకపోతే నా చుట్టుపక్కల ఓకే.
అసలు అవి చూసినప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఇలా ఉండకూడదు. ఆడపిల్ల ఇలా ఉండకూడదు. ఇన్ని బర్డెన్స్ మోయాలా ఒక ఆడపిల్ల? పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా లిటరలీ నాకు టీయర్స్ వస్తున్నాయి. అనుక్షణం మెంటల్ టార్చర్ పడాలి, ఫిజికల్ టార్చర్ పడాలి, సిచ్యువేషన్స్తో యుద్ధం చేయాలి, పిల్లల మనస్తత్వంతో వాళ్ళని పెంచే విషయంలో యుద్ధం చేయాలి, హస్బెండ్ విషయంలో యుద్ధం చేయాలి. హస్బెండ్ విషయంలో అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. అందరూ అలా ఉన్నారని నేను అనుకోను. కానీ అనుక్షణం ఒక యంత్రంలాగా మనసు యంత్రంలాగా పనిచేస్తూ ఉండాలి, మైండ్ యంత్రంలాగా పనిచేస్తూ ఉండాలి, బాడీ యంత్రంలాగా పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడు ఆడపిల్లకి రెస్ట్ ఎప్పుడు? అనుక్షణం ఎవరో ఒకరి కోసం, ఫ్యామిలీలో కానీ సొసైటీ పరంగా కానీ ఏదో ఒక సందర్భం కోసం, సిచ్యువేషన్ కోసం ఆడపిల్ల సాక్రిఫైస్ చేసుకుంటూనే పోవాలి. ఏ ఆడపిల్ల మనిషి కాదా? తనకి మనసు లేదా? తనది ఒక లైఫ్ కాదా? ఎంతసేపు మనం తప్పు చేయనప్పుడు అసలు తనను ఒక ఆడపిల్లని ఒక మనిషిలాగా గుర్తించండి. నేనైతే చెప్పేది ఇదే, ఒక మనిషిలాగా గుర్తించండి. నేను చూసిన సందర్భాలు నా మనసుని కలిచేసినాయి అనమాట. ఒకడు ప్రేమ పేరుతో మోసం చేస్తాడు. కట్టుకున్న హస్బెండు నేను చెప్పిందే వినాలి, నా అదుపాజ్ఞలో బతకాలి అని అంటాడు. పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, ఇప్పుడు పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ కర్మల్ని కనలేరు కదా. సో వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడినా, వాళ్ళు ఏదన్నా సరైన ఇది చేయకపోయినా, ఏ తల్లిదండ్రులైనా మంచి పెంపకంలోనే పెంచాలి, మంచి బుద్ధులే నేర్పాలని కోరుకుంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా ఆడదానికే. ఆడపిల్ల లైఫ్లో అత్తమామలు అదొక పెద్ద రోలు. ఆడదానికి ఆడదా శత్రువు అన్నట్టు. లిటరల్లీ అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ చూసి ఎందుకో తెలియదు నాకు. మొదటి నుంచి కూడా ఆడపిల్ల విషయంలో నేను చాలాసార్లు చెప్తా, ఆడపిల్ల ఏడిస్తే నాకు నచ్చదు. నా మనసంతా అసలు ఎట్లా అయిపోతుంది అంటే పిండేసినట్టు అయిపోతుంది. అది ఎవరైనా సరే, నా వాళ్ళే కాదు, బయట వాళ్ళైనా సరే. నేను బయట వాళ్ళు అనుకోను, ఆడపిల్ల అంతే. లక్ష్మీదేవి ఆడపిల్ల ఏ ఇంట్లో కంటినీరు పెడితే అది మంచిది కాదు. ఎంతమంది చెప్తున్నా మారకపోతే, ఎంతమంది చెప్తున్నా ఇది కాకపోతే, ఇంత నెగిటివిటీ ఫేస్ చేస్తున్నామంటే ఇవన్నీ కర్మలే కదా. ఎవరిళ్లలో అయినా ఆడపిల్లని సంతోషంగా ఉంచండి అమ్మా, సంతోషంగా ఉంచండి. వాళ్ళకి సంతోషం రైట్, వాళ్ళ హక్కది. పెళ్ళి కాకముందు తండ్రే సర్వస్వం అనుకుంటారు, పెళ్ళి అయిన తర్వాత భర్తే సర్వస్వం అనుకుంటారు. ఆ భర్తే ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ ఉండాలా ఆడపిల్లకి. ఎక్కడుంటున్నారు? చాలా కొద్ది మంది మాత్రమే. లిటరలీ భార్యని ఒక మనిషిలాగా రెస్పెక్ట్ ఇచ్చి, ప్రేమనిచ్చి చూసుకునే హస్బెండ్స్ అందరికీ, మగవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్తున్నా. కానీ చాలామంది అలా లేరు. అందువల్ల నేను అదే దీంతో వచ్చా. నాకు ఏది రాకపోని పక్కన పెట్టండి. నేను దేని గురించి నేను ఆశించను. ఎందుకంటే భగవంతుడు సఫిషియెంట్గా అన్ని రకాలుగా నాకు ఇచ్చాడు. దానికి నేను ఎప్పుడూ గ్రాటిట్యూడ్ రుణపడి ఉంటా. నా మోటో మీ లైఫ్ బాగుండాలి, మీరు స్ట్రాంగ్గా ఉండాలి, ఏదైనా ఫేస్ చేయడానికి స్ట్రాంగ్గా ఉండాలి. నాకు ఇది చేత కాదు, నేను ఆడపిల్లని, నేనేం చేయలేను, నా వెనక ఇన్ని ఇది ఉన్నాయి, సో దేనికోసం నేను డిపెండ్ అవ్వాలి, ఈ వద్దు. ఎలాంటి సిచ్యువేషన్స్నైనా ఫేస్ చేయగలిగే స్టామినా ఉండాలి. అదే నేను తీసుకురావాలనుకున్నా. నా సోల్ పర్పస్ అదే అనుకున్నా. అంతే తప్ప ఈ టాప్లో ఉండాలి, లేకపోతే ఇంత ఇది ఈ సోషల్ మీడియాలో అట్లా, నాకు అసలు ఆ కోరికలే లేవమ్మా. లిటరల్లీ నాకు ఎవరో పంపించేదాకా కూడా మన ఛానల్ ఇది అని నాకు తెలీదు, ఇంత టాప్ మోస్ట్లో ఉందని నాకు తెలీదు. లిటరల్లీ ప్రామిస్గా చెప్తున్నా. అప్పుడు కూడా నాకేం పెద్ద హ్యాపీ ఏం లేదు. ఎందుకంటే నా ఆకాంక్ష నేనేదో టాప్ మోస్ట్లోకి వెళ్ళాలని నా కోరిక కాదు.
ఆ ఆ ఆకాంక్ష ఉన్నప్పుడు ఓకే అసలు నేను రీచ్ అయిపోయి అదైపోయి ఇదైపోయి నాకు అసలు లేదు అది. అందుకే నా వెనక ఎవరు ఎన్ని తిట్టుకుంటున్నా అంటే వేరే వేరే వాళ్ళు మీరు కొంతమంది వినే ఉంటారు. నేను రియాక్ట్ అవ్వను. ఎందుకంటే అది వాస్తవం కాదు. వాళ్ళలో ప్రాబ్లమ్ అది. వాళ్ళలో జెలస్ అనుకోండి, వాళ్ళలో ప్రాబ్లమ్ అనుకోండి. నేనేం చేయలేను. భగవంతుడికి అప్పచెప్పుకుంటా. ఇదిగో నేను ఈ పర్పస్‌తో వచ్చా. నీకు తెలుసు కదా స్వామి. నువ్వే నడిపించు నన్ను. ఒక్కటే మాట కోరుకుంటా. అంతే. అంతవరకు పక్కన తీసేస్తా. వాళ్ళతో కార్డ్ కట్ చేసేసుకుంటా. దాని గురించి ఎక్కువ ఆలోచించను. టేక్ కేర్ అమ్మా. ఇంక ఇది ఇంతకంటే నేను ప్రొలాంగ్ చేయను. ఓకే. లీవ్ ఇట్. ఓకే. బ్యాక్ టు ద టాపిక్. క్లియర్ చేసేసేయండి. మైండ్ ఫ్రెష్ చేసుకోండి. ఓకేనా? ఏంటో అసలు ఆ అమ్మాయి అట్లా వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు నాకు ఇవన్నీ అలా గుర్తొచ్చేసినాయి అనమాట. అంటే నేనే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాదు, మీరు కూడా నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటున్నారా అన్న ఒక లిటరల్లీ అదొక హ్యాపీ టీయర్స్ అనుకోండి ఏదైనా కానీ. మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడున్నానో సోల్ సిస్టర్స్, సోల్ కనెక్షన్. ఇది మన యూట్యూబ్ సోల్ ఫ్యామిలీ, రైట్? మన ఛానల్ గ్రోత్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో మీ ఉడతా భక్తిగా అందరికీ గ్రాటిట్యూడ్ అమ్మా, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే గ్రోత్ మీన్స్ అదేదో టాప్ మోస్ట్లో రావాలనో ఇంకోటి కాదు నాకు. ఒకప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇంకా రీచ్ అవుతుంది నా తపనది, అంతే. ఓకేనా? రైట్. క్లియర్. మొత్తం క్లియర్ చేసుకొని పాజిటివ్గా డీప్ బ్రీత్ తీసుకొని మీ స్వాతిముత్యం అంటే మీ మనసులో ఏ స్వాతిముత్యం అయితే ఉన్నారో, ఏ బుద్ధావతారం అయితే ఉన్నారో వాళ్ళు మీ గురించి అట్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి చూద్దాము, వాళ్ళ లైఫ్. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వీడియో పాస్ చేసి ప్రశాంతంగా ఎవరో ఏడుస్తున్నారు. నాకు లిటరలీ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా దుఃఖం వస్తూనే ఉంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వీడియోని పాస్ చేసి కళ్ళు తుడుచుకొని డీప్ బ్రీత్ తీసుకోండి, లేదా ఒక గ్లాస్ వాటర్ తాగండి. నెక్స్ట్ టాపిక్ వినండి. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేదా మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి చూద్దాం. వెరీ గుడ్. ఇది యూట్యూబ్ పరంగా నేను ఓపెన్ చేయకూడదు, బట్ చూపిస్తాను. హోల్డింగ్ ఆన్ టైట్, నాట్ లెటింగ్ గో. ఓకేనా? ట్రూ లవ్, అఫెక్షనేట్, సోల్మేట్, డివైన్ టైమింగ్, గాడ్స్ విల్. మీ మనసులో ఉన్న పర్సన్ అట్ ప్రెజెంట్ ఆలోచనలు ఏంటి చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. హ్యాపీ అలోన్. Expect a call. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్
అట్ ప్రెజెంట్ ఎనర్జీస్ ఏంటి, ఎలా ఉన్నాయి? కేరింగ్, అండర్స్టాండింగ్, thinking about the past, missing, telepathy, heart to heart knowing. Bottom energy, drama queen, attention seeker, confusion, many options, directionless. ఈ కార్డ్ కూడా నేను ఇలా పెడతాను, ఓకేనా? రైట్. Please angels, please clarify these cards. Why is this divine timing here, angels? ఒకటమ్మా, మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక నెగిటివ్ సైకిల్ కంప్లీషన్ దిశగా చాలా దగ్గరలో ఉంది. మీ ఇద్దరి మధ్య ఏ నెగిటివ్ సైకిల్ అయితే ఉందో, నెగిటివ్ ప్యాటర్న్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయ్యే టైం దగ్గరలో ఉంది. డివైన్ టైమింగు రాబోతూ ఉంది. అంటే మళ్ళీ మీ ఇద్దరు కలుసుకునే టైము, ఒక బ్యాడ్ చాప్టర్ ఎండ్ అయిపోయి న్యూ చాప్టర్లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నారు. మేబీ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉండుండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ డిస్టెన్స్ కానీ, ఫిజికల్ డిస్టెన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు కూడా డివైన్ టైమింగ్ అతి తొందరలో ఉంది మీ ఇద్దరి రీయూనియన్ కోసం అని చెప్తున్నారు ఇక్కడ, రైట్? ట్రూ లవ్, అఫెక్షనేట్, సోల్మేట్, హే. వై ఇస్ దిస్ ఏంజల్స్? మీ పర్సన్ కూడా ఆలోచించడం ఏంటంటే, ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఈ నెగిటివిటీ ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మంచి రోజులు మా లైఫ్లోకి వస్తాయి, భగవంతుడు ఎప్పుడు మమ్మల్ని మళ్ళీ కలుపుతాడు అనే ఒక పాజిటివ్ థింకింగ్లో ఉన్నారు అనేది కనపడుతుంది. అండ్ ట్రూ లవ్, అఫెక్షనేట్, సోల్మేట్స్ తనకి బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ఇది తను ఈ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మీ పర్సన్ ముందు నుంచి మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఫీల్ అవ్వాల. బట్ ఇప్పుడు చాలా చాలా మిమ్మల్ని మర్చిపోలేక చాలా బర్డన్గా ఫీల్ అవుతూ, మేబీ పాస్ట్లో ఈ పర్సన్ చూడండి, ఈ ఎనర్జీ ఏంటంటే, ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా, చాయిస్ లాగే చూశారు. ఎందుకంటే తనకున్న మెనీ ఆప్షన్స్లో మీరు ఒకళ్ళు అంతే. మీ ప్రయారిటీ అయితే కాదు మీరు. ఈ పర్సన్ లైఫ్లో వేరే అనదర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో జస్ట్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగే ట్రీట్ చేశారు. ఇది చెప్పడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది. అది ఇప్పుడు బర్డెన్ ఫీల్ అవుతున్నారు. మీతో ఫ్యూచర్ లేదు అనుకున్నారు పాస్ట్లో, గో విత్ ద ఫ్లో అన్నట్టుగానే చూశారు తప్ప మీకు ఒక ఇంపార్టెన్సు, ఒక రెస్పెక్టు, ఎస్ నా లైఫ్కి కావాల్సిన, నా మనసుకి నచ్చిన, నా మనసుకి కావాల్సిన ఒక పర్ఫెక్ట్ పర్సన్ వీళ్ళే అనే ఒక సిచ్యువేషన్ లేదు అప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే సోల్మేట్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. అంటే మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. ఈ ఒంటరితనంలో మీరు చూపించిన అఫెక్షను అండ్ లవ్ ఇదంతా కూడా తను గుర్తు చేసుకుంటూ ఉంటే తనకే బర్డన్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ సమ్వేర్ బర్డన్స్ మోస్తున్న పర్సన్. అన్నీ ఇన్ని తప్పులు కాదు వాళ్ళు చేసింది. ఆ తప్పులన్నీ ఇప్పుడు ఒక బర్డెన్ లాగా తనకి, ఇగో ఇది నువ్వు చేసింది, ఇది నువ్వు చేసిందని వాళ్ళకి గుర్తు వస్తూ, ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అవన్నీ గుర్తు చేసుకుంటూ, మీలాంటి పర్సన్ని పాస్ట్లో నేనెందుకు నా మనసు ఇట్లా ఫీల్ కాలేదా, ఎందుకు ఫీల్ అవ్వలేదు, ఇట్లా నేను ఎందుకు ఫీల్ అవ్వలేదు, అప్పుడు ఎందుకు ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు బర్డెన్ ఫీల్ అవుతున్నాను అని ఫీలింగ్ అనమాట. ఇక్కడ హోల్డింగ్ టైట్ అని ఎనర్జీ, అది చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కావచ్చు, లేదా ఈ పర్సన్
మీ ఇద్దరి మధ్య మదర్ ఇష్యూ కూడా అయ్యుండొచ్చు. సో, ఇప్పుడు ఈ పర్సన్ చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో, డిప్రెషన్‌లో, లో ఎనర్జీలో, నేనింత ఇల్యూజన్స్‌లో బతికాను. ఒక రిగ్రెట్‌ఫుల్ ఎనర్జీ. మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడవాలన్నంత ఫీలింగ్ అనమాట ఆ పర్సన్‌కి. సో, చాలా సాడ్ ఎనర్జీలో కనపడుతున్నారు అనేది కనపడుతుంది. వాళ్ళు పైకెలా కనిపించినా ఇంటర్నల్‌గా మేబీ ఇంకొక విషయం ఇక్కడ ఇంట్యూషన్ వస్తుంది. ఎవరో మీ ఇద్దరి మధ్య బ్యాక్ బిచ్చింగ్ చేశారు. గాసిపింగ్స్ క్రియేట్ చేయడము, నెగటివిటీని నూరిపోయడము, మీ ఇద్దరు కలిసి ఉండడానికి లేకుండా వాళ్ళు ఏదో ఒక ఎత్తుగడ వేసి మీ పర్సన్ మైండ్‌లో విషం నింపడము, సంథింగ్ ఇలాంటివి జరిగున్నాయి. సో, మీ పర్సన్ మిమ్మల్ని కాక వాళ్ళనే నమ్మి ఇక్కడ అట్లాంటి సిట్యుయేషన్ కూడా ఇక్కడ కనపడుతుంది. వై ఈస్ దిస్ హ్యాపీ అలోన్ హియర్ ఏంజెల్స్? ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. అందరి విషయంలో బ్లాక్ చేసేస్తున్నారు. ఇప్పుడు తన లైఫ్‌లో ఏ ఆప్షన్స్ లేవు, ఏ చాయిసెస్ లేవు. బ్లాక్ చేసేసారు. ఏం లేదు. బట్ మిమ్మల్నైతే స్టాక్ చేస్తున్నారు. కానీ తను ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. వై ఈస్ దిస్? ఎక్స్‌పెక్ట్ ఏ కాల్ హియర్. వాళ్ళ యాక్షన్ తీసుకునే ఉద్దేశం అయితే ఉంది. మీ మీద చాలా చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. ఆ ఎనర్జీస్‌లోనే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసే అవకాశం కూడా మెండుగా కనపడుతుంది. గత 2, 3 రోజుల నుంచో, 3, 4 రోజుల నుంచో నాకు ఈ ఎనర్జీ పదే వస్తుంది. ఈ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ డెఫినెట్‌గా వస్తది. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. డామ్ షూర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ప్లస్ చూడండి. వాళ్ళు మిమ్మల్ని అక్కడ స్టాక్ చేస్తున్నారు. ఇక్కడ బాటమ్ ఎనర్జీ. మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ మీద మీరు ఫోకస్ తోటి బిందాస్‌గా హ్యాపీగా ఉన్నారు. అది మేబీ చూస్తున్నారు వాళ్ళు. సో, వాళ్ళ మీదే ఒక నెగెటివ్ ఫీలింగ్ అనమాట. తప్పు చేశాను. కరెక్ట్ కాదు. ఒక ఆప్షన్‌లాగా క్రియేట్ చేసిన వాళ్ళు ఊహించలా మిమ్మల్ని. ఒక ఆప్షన్‌లాగా నేను ట్రీట్ చేసిన వ్యక్తి ఈరోజు నాకంటే ఉన్నతంగా ఎట్లా హ్యాపీగా ఉండగలుగుతున్నారు? నన్ను ఇంత చేజ్ చేస్తూ, ఇంత ఎంటబడే ఒక పర్సను అంటే మిమ్మల్ని వాళ్ళు ఒక అజంప్షన్స్ అంటే మీరింతే ఎంటబడతా ఉంటారు. నేను పెద్ద తోపు తురుములాగా పారిపోతా ఉంటా. ఒక పైశాచిక ఆనందం అనుకోండి, ఈగోయిజం అనుకోండి, వాటెవర్ ఇట్ మే బీ. మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారు. బట్ ఇప్పుడు మీరు ఈ ఎనర్జీలో ఉండడం చూసి వాళ్ళకి రియలైజేషన్ అనుకోండి, ఏదైనా కావచ్చు. నేనెందుకు ఇలాంటి పర్సన్‌ని కోల్పోయాను? నేను రాంగ్ చేశాను. ఇప్పుడు మిస్ అయ్యి, ఇప్పుడు ఒక సోల్‌మేట్ ఫీలింగ్ కలుగుతుంటే ఏం చేస్తారు ఎవరైనా? వై ఈస్ దిస్ కేరింగ్, అండర్‌స్టాండింగ్ ఏంజెల్స్? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో చూడండి ఎనర్జీస్. కేరింగ్, అండర్‌స్టాండింగ్‌కి క్లారిఫై చేసినప్పుడు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో చాలా ఈగోయిజం చూపించారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఇక్కడ కనపడుతుంది. 3 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ తోటి. మేబీ ఈ పర్సన్ సమ్‌వేర్ మ్యారీడ్ పర్సన్. ఇక్కడ కూడా మ్యారీడ్ పర్సనే కనపడుతుంది. సో, సమ్‌వేర్ మ్యారీడ్ పర్సన్ కావచ్చు. ఇక్కడ తన మ్యారిటల్ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి తన బాధ్యతలకి ఇక్కడ కూడా ఇదే చెప్పాను. ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ చెప్పాను. తన బాధ్యతలకి ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చి తను మీ లైఫ్‌లో నుంచి మిమ్మల్ని మీతో ఫ్యూచర్ లేదు అనుకోని బర్డెన్‌గా ఫీల్ అయ్యి మీ లైఫ్‌లో నుంచి వాక్ అవే చేసిన వ్యక్తి ఈరోజు ఏదైతే తన లైఫ్‌లో మీరిచ్చిన ఆ కేరింగ్ లేదు. మీరు అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. సో, ఆ సిట్యుయేషన్‌లో ఎలా ఉన్నారో చూడండి ఇక్కడ. హార్ట్ బ్రేక్‌లో, నైట్‌మేర్స్ అంటే ఒక సాడ్ ఎనర్జీ, ఎవరికీ చెప్పుకోలేని పీక్‌లో ఇంటర్నల్‌గా నిద్ర పట్టక, యాంగ్జైటీ, డిప్రెషను, ఒక నైట్‌మేర్స్ నిద్ర పట్టని స్థితి. ఒకవేళ అటో ఇటో దీనికోసం మళ్ళీ వాళ్ళు నిద్ర పట్టడానికి, మిమ్మల్ని ఈ ఎనర్జీస్‌ని మర్చిపోవడానికి అదర్ అడిక్షన్స్‌లోకి వెళ్ళడము. డ్రింకింగ్ హ్యాబిటో లేకపోతే మాటికి మీ పిక్చర్స్ చూసుకోవడము, గుర్తొచ్చినప్పుడు మనసంతా ద్రవీభవించి
మెంటల్గా చాలా పెయిన్ అనుభవించడం జరుగుతుంది ఇక్కడ. చూడండి నెక్స్ట్ కార్డే థింకింగ్ అబౌట్ ద పాస్ట్ మిస్సింగ్. చూడండి తనలో తనకే కాన్ఫ్లిక్ట్స్, మీ ఇద్దరి రిలేషన్లో ఒకరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ కనపడుతుంది. మేబీ ఈ పర్సన్ మీతో లాయల్గా లేరు పాస్ట్లో, ఒక లాజికల్ మైండ్ సెట్లో ఉన్న పర్సన్ కనపడుతుంది, నిజాయితీగా లేరు మీతోటి అనేది పక్కా కనపడుతుంది. సో తన మైండ్లో కాన్ఫ్లిక్ట్స్, మీ విషయంలో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, ఏ రకమైన యాక్షన్ అయినా తీసుకోవాలి అనుకుంటున్నా, ఇక్కడ మీరు ఆలోచిస్తున్న యాక్షన్ వేరు, వాళ్ళు ఆలోచిస్తున్న యాక్షన్ వేరు. సో వాళ్ళ థింకింగ్ ప్రకారం ఇక్కడ చూసుకుంటే చాలా పాస్ట్లో మీ గురించి ఏదైతే చేస్తున్నారో అవన్నీ, మీ మధ్య జరిగిన గొడవలు, వాళ్ళు చేసిన చీటింగు, వాళ్ళు ఆలోచించిన విధానము, నిజాయితీగా లేకపోవడము, నెక్స్ట్ ఈ బ్రేకప్ తీసుకోవడము, హార్ట్ బ్రేక్ అవ్వడము, ఇవన్నీ పాస్ట్ గురించి చాలా 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 థింక్ చేస్తూ ఆలోచిస్తూ చాలా మిస్ అవుతున్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ టెలిపతి హార్ట్ టు హార్ట్ నోయింగ్? తనేంటి, ఏం చేసి వెళ్ళారు, ఒక ఇన్సెక్యూరిటీ, భయం. ఎందుకంటే మిమ్మల్ని తప్పించుకొని చేసి పారిపోయి ఉండొచ్చు, మెంటల్గా కూడా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వాంటెడ్లీ ఈ పర్సన్ సర్వైవ్ కాదు ఈ రిలేషన్ అని చెప్పి మీకు ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఫైనల్లీ ఇగో ఇది అని కూడా మాట్లాడలేదు. ఈ పర్సన్ నిదానంగా అవాయిడ్ చేస్తూ తప్పుకున్నారు, జారుకున్నారు, ఎస్కేప్ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలు చెప్పి ఎస్కేప్ అయ్యారు. బట్ ఇప్పుడేంటి, ఈ పర్సన్కి ఇన్సెక్యూరిటీ, ఇంత ప్రేమ ఉంటున్నా కూడా ఇప్పుడు ఎమోషనల్గా మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నా కూడా వాళ్ళు హిడెన్గా ప్రేమ అయితే ఉంటుంది కానీ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, ఎందుకంటే ఫోబియా, భయం, హిడెన్ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా. సో స్ట్రగుల్స్, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళే కదా ఈ ఫీలింగ్లో భయపడేది. ప్లస్ ఇంకో రకంగా పొసెసివ్నెస్ కూడా మీ విషయంలో కనపడుతుంది. మిమ్మల్ని ఇంకా ఎటు పోనివ్వకుండా తన ఎనర్జీస్లోనే పొదివి పట్టుకోవాలి. మీరు తను చేజారిపోయారు. ఇప్పుడు బిందాస్గా మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, అది కూడా వీళ్ళు చూడలేకపోతున్నారు, పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇది ఇందాక చెప్పేశాను కదా మెనీ ఆప్షన్స్ అని. చూడండి ఇందాక కూడా నేను ఎక్కడో చెప్పాను బాటమ్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, రాంగ్ మోటివ్, మిస్లీడింగ్ లయర్. ఎవరో ఈ పర్సన్ని రాంగ్గా గైడ్ చేశారు, వాళ్ళ మనసుని మార్చారు. అది ఫ్రెండ్సే కావచ్చు, ఇంకా థర్డ్ పార్టీసే కావచ్చు, ఎవరైనా కావచ్చు. చూడండి బాటమ్ ఎనర్జీ, రీకన్సిలియేషన్, రీయూనియన్. ఇక్కడ చెప్పాను ఇందాక, పాస్ట్ బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు. చెప్తున్నాను కదా, గత 3-4 డేస్ నుంచి నాకు ఇదే ఎనర్జీస్ మీ పర్సన్ నుంచి డ్యామ్ షూర్గా కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది, లేదా మీ పర్సనే మీతో రీయూనియన్ అయ్యే అవకాశం కనపడుతుంది. చూడండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. రీయూనియన్ ఇది పక్క. హోప్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇది. డ్యామ్ షూర్గా జరుగుతుంది. జరిగిన వాళ్ళు ఈసారి నెంబర్ ఆఫ్ రిలేషన్స్లో రీయూనియన్ జరుగుతుంది మీ పర్సన్ తోటి, సరేనా? అదిగో అనౌన్స్మెంట్ వస్తుంది, మిక్సీ జార్లు అన్నీ రిపేర్ చేస్తారంట గ్యారంటీగా. మీ పర్సన్ మీకు రీయూనియన్ అయినప్పుడు ముందు వాళ్ళని రిపేర్ చేద్దాం, ఓకేనా? వాళ్ళని రిపేర్ చేయొచ్చండి, మిక్సీలు జార్లు కాదు, ఓకేనా? డ్యామ్ షూర్గా ఎక్కువ మంది లైఫ్స్లో మీ పర్సన్తో మీకు రీకన్సిలేషన్ జరగబోతోంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఎలా డీల్ చేసుకుంటారు అనేది ఇంకా మీ చేతుల్లో ఉంది, ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.